కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం చదువుకొని ప్రార్థించుకుందాం. కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం. యెహోవా, నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానం మీద లక్ష్యముంచుము. నా రాజా, నా దేవా, నా అర్థధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు. పాపము చేయి వారందరూ నీకు అసహ్యులు. అబద్ధమాడు వారిని నీవు నశింపజేయుదువు. కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయము దిక్కు చూచి నమస్కరించదను. యెహోవా, నా కొరకు పొంచియున్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపించుము. నీ మార్గమును నాకు స్పష్టంగా కనపరచుము. వారి నోట యథార్థత లేదు. వారి అంతరంగము నాశనకరమైన గుంట. వారి కంఠము తెరిచిన సమాధి. వారు నాలుకతో ఇచ్చకములాడుదురు. దేవా, వారు నీ మీద తిరుగుబడి ఉన్నారు. వారిని అపరాధులుగా తీర్చుము. వారు తమ ఆలోచనలలో చిక్కుబడి కూలుదురుగాక. వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయుము. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, గొప్ప దేవుడా, సర్వాధికారి, నిత్యం నిరంతరం పూజాహరుడా, మమ్మల్ని విడవని ఎడబాయని దేవుడా, మాలో నివాసం చేస్తున్నవాడా, మాతోనే ఉండి మమ్మల్ని నడిపిస్తున్నవాడా, నీకు వందనాలు అయ్యా. మరి రోజు ఒక్క అధ్యాయమైన కనీసం చదవాలని, పదే పదే నెమరు వేసుకోవాలని, పదే పదే వినాలని ప్రభువా, నీ సన్నిధిలో కొంత సమయమైనా గడపాలని, అది అనేకులం కలిసి ఏకీభవించి గడపాలని ప్రభువా, మరి యొక్క నాయన కృపనిచ్చినావు తండ్రి. ఈ సమృద్ధి గల జీవజల ఆహారము నాయన మమ్మల్ని ఏకీభవించి ప్రార్థింపచేస్తున్నావు. ఏకీభవించి అనేక విషయాలలో నాయన మరి నీ రాజ్యం కట్టుటకు, నీ రాజ్యం అనుభవించుటకు, నీ చిత్తం మాయలు నెరవేర్చుటకు నాయన మరి నాలో నీ ఉండి నన్ను నడిపిస్తూ మమ్మల్ని అందరినీ కూడా నీ సన్నిధిలో గడుపుటకు ఇచ్చిన ఈ మహాకృప ధన్యతను బట్టి వందనాలు తండ్రి. ఎంతమంది అయితే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారయ్యా నాతో పాటు అయ్యా, మరి నాయన వారందరి పట్ల చేతులు ఎత్తుతున్నానయ్యా ప్రభువా. ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా నాయన ఎలాంటి స్థితిగతుల్లో ఉండి వారి యొక్క వాక్యం విని ఈ ప్రార్థన వింటున్నాను. ఈ ప్రార్థనలో అయ్యా మరి ఏకీభవిస్తుండగాను ప్రభు వారి జీవితాలను అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించండి తండ్రి. నీ వాక్యము నాయన మరి జీవమును ఇస్తుంది కదా ప్రభు, నీవే జీవమై ఉన్నావు కదా తండ్రి. నీకు స్తోత్రములు. కీర్తనలు 5వ అధ్యాయం నేను చదువుకునే లావును నీ కృపనిచ్చిన వాడా. కీర్తనలను నాయన నువ్వు ఎంతగానో తండ్రి అయ్యా మరి దావీదు హృదయాన్ని బయలుపరుస్తున్నావు. నీకెంత దగ్గరగా ఆయన హృదయం ఉందో, ఏ రీతిగా నిన్ను ఆరాధించాలో, ఎంత యథార్థతగా అయ్యా మనిషితో మనిషి మాట్లాడిన రీతిగా, తండ్రితో కుమారుడు మాట్లాడిన రీతిగా హృదయాన్ని ఎరిగిన వాడుగా నీ సన్నిధిలో గడుపుతున్నాడు ప్రభువా. మరి మేము కూడా నీ హృదయాన్ని ఎరిగి నీ సన్నిధిలో గడుపులాగున నీ హృదయాన్ని ఆనందింపచేసే రీతిగా నాయన హృదయానుసారుడా అని దావీదును అనే రీతిగా మా జీవితాలలో, మా జీవిత విధానంలో కూడా నాయన మేము జీవించుకుంటూ అలాంటి కృప పొందుకుంటాం నాయన. మరి మాకు నాయన నీ యొక్క మార్గాలు తెరవండి. దివారాత్రం వాక్యం ధ్యానించాలి, వాక్యం చదవాలి, వాక్యానుసారంగా జీవించాలి ప్రభువా. వ్యక్తిగతంగాను, కుటుంబ పరంగాను, సంఘంతో కలిసి ఎక్కువగా నీ సన్నిధిలో గడపాలయ్యా. అయితే ప్రతి ఉదయము, ప్రతి సాయంకాలం నాయన కుటుంబంతో కలిసి కుటుంబ ఆరాధనలో కూడా మేము గడుపుకోవాలి ప్రభువా. మా కృపను దయచేయండి నాయన. తెలిసి కూడా మేము చేయలేకపోతున్నాం తండ్రి. ఎన్నో మార్లు తప్పిపోతున్నాం ప్రభు. ఇలాంటి స్థితిగతులలో ఇంకా ఉండడానికి వీల్లేదు తండ్రి. క్రైస్తవుల రోషము దయచేయండి నాయన. నీ జ్ఞానమును, నీ బలమును, నీ శక్తిని మాలో నుంచి బయటికి తీయండి ప్రభు. నీకు స్తోత్రములు తండ్రి. నీ యొక్క మహిమలో మేము జీవించడమే నీ చిత్తం కదా. నీ పరలోక రాజ్యం ఈ భూమి మీద అనుభవించడమే నీకు ఇష్టం కదయ్యా. మరి నీ పరలోక రాజ్యం ఈ భూమి మీద అనుభవిస్తూ, పరలోక రాజ్యాన్ని భూమి మీద కడుతూ మేము జీవించలాగున
క్రైస్తవులలో ప్రతి ఒక్కరిలో కూడా నాయన నీవు పెట్టిన వరాలను బయటికి తీయండి, నువ్వు పెట్టిన ఫలాలను ఆయన బయటికి తీసి ఫలభరితంగా మార్చండి నాయన. వరాలను అభివృద్ధి పరుచుకునే కృపను దయచేయండి తండ్రి. అయ్యా ఎవరెవరో ఏ ఏ తలాంతు ఉందో తండ్రి, అయ్యా నీకు స్తోత్రములు నాయన. ప్రతి ఒక్కరిలో నుంచి బయటికి తీయండి నాయన. మేము చేస్తున్న పనులు మాకు మీరు ఇచ్చిన తలాంతులే ప్రభువా. అయ్యా అది కుటుంబంలో అయినా నాయన, సంఘంలో అయినా, సమాజంలో అయినా, అయ్యా అది వృత్తి పని అయినా, ఉద్యోగమైన, వ్యవసాయమైన ప్రభు, ఇంట్లో చేసే ప్రతి పని అయినా తండ్రి చేయగలుగుతున్నామంటే అది మీరు ఇచ్చిన ఒక తలాంతేనైనా అది. అయ్యా అయితే ఆత్మలో కూడా ఎలాంటి తలాంతులు ఉన్నాయో అయ్యా వాటిని కూడా మేము గ్రహించుకోగలగాలి నాయన. మీ రాజ్యం పట్టుకు ఉపయోగించుకోవాలి. మా జీవితంలో మాలో మీరు ఏ సామర్థ్యం ఏ తలంతులు పెట్టారో వాటిని మేము వృద్ధిపరచుకుంటూ నాయన ఆశీర్వదించబడాలి, అభివృద్ధిలోకి నడవాలి తండ్రి. మీరు కృప దయచేయండి, మీరు జ్ఞానమును దయచేయండి నాయన. జ్ఞానాత్మతో నింపండి తండ్రి. మీరు ప్రత్యేకంగా మా యవనస్తులను, మా బిడ్డలను జ్ఞాపకం చేస్తున్న మా కుటుంబాలలో, మా సంఘంలో ఉన్న వారందరినీ అయ్యా జ్ఞానాత్మతో నింపండి, పరిశుద్ధాత్మ ప్రేరణతో నడిపించండి. అన్ని విషయంలో అయ్యా విజయాన్ని సాధించేది కృప దయచేయండి. ఎగ్జామ్ రాసే బిడ్డలకు తోడుగా ఉండండి. బిజినెస్ విషయంలో నైనా సభ అభివృద్ధిని దయచేయండి. ఆత్మను ఎదిగించండి, వర్ధలింపు చేయండి. ఐఏఎస్లు, ఐపీఎస్లు, డాక్టర్లు, ఇండస్ట్రీవేత్తలుగా నాయన మరి గొప్ప గొప్ప స్థానాలలో రాజకీయంలో కూడా అయ్యా నీ బిడ్డలైన వారే ఉండాలి. అవునయ్యా రాజ్యము నీది ప్రభు, నీవు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. నీ బిడ్డలమైన ఆయన మేమే రాజులుగా ఈ లోకంలో పాలించాలి, ఈ లోకంలో యాజకులుగా మేము జీవించాలి ప్రభు. ఈ క్రైస్తవులకు గుడ్డితనం కలిగిస్తున్న, ఆటంకపరుస్తున్న ప్రతి భయ, ఆందోళన, పిరికితనపు ఆత్మను యేసు నామంలో బంధిస్తున్నాము తండ్రి. నజరేయుడైన యేసు నామంలో బంధిస్తున్నామయ్యా. ఇక నీతి సూర్యుడా నీ వెలుగు మాపైన ఉదయింపచేయండి నాయన. నీ వెలుగులో మమ్మల్ని నడిపించండి తండ్రి. నీకు స్తోత్రములు. ఇంతవరకు నాయన మనం నడిపించిన వాడు నీకు స్తోత్రములు. మొదలుపెట్టిన వాడు నీవే, దీన్ని కొనసాగించి మహా అభివృద్ధి పరిచి చేసి గొప్పగా నీ నామని మహిమ తెచ్చుకునే రీతిగా ఈ సమృద్ధి గల జీవజల ఆహారం ద్వారా అనేకుల జీవితాలలో సంపూర్ణ ఆనందము, సమాధానం, సంతోషము, దీర్ఘశాంతమును, సమృద్ధి గల జీవమును అనుగ్రహించి దీర్ఘాయువుతో దీవించండి నాయన. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరి పైన నీ యొక్క హస్తము దిగి రావాలని, గాయపడిన హస్తం వారిని స్వస్థపరచాలయ్యా. నిశ్చయమని పొందిన దెబ్బల ద్వారా స్వస్థతనిచ్చిన దేవ, మా వ్యసనములను భరించిన దేవ, ఇదిగో ఈ ప్రార్థనలు ఏకీభూసిన ప్రతి ఒక్కరిలో అనారోగ్యము కలిగించే ఆత్మను యేసు నామంలో గద్దిస్తున్నాను ప్రభా. నీ గాయపడిన హస్తం వారిపై నుంచి స్వస్థపరచండి నాయన. బలాన్ని, శక్తిని, ఆరోగ్యమును దయచేయండి. నిశ్చయంగా నాయన మరి మా యొక్క దరిద్రంను భరించాం అయితే నాయన మా జీవితంలో ఐశ్వర్యమును మీరు అనుగ్రహించండి. సమృద్ధి గల నీ యొక్క దీవెన, ఆశీర్వాదము, నీ క్షేమము నాయన, నీ కాపుదల కంచె మాకు కావాలి ప్రభా. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చినాడని నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. అవును ప్రభా, మరి నీ యొక్క ఆశీర్వాదం మాకు ఐశ్వర్యం ఇస్తుంది. మమ్మల్ని, మా కుటుంబాలను, మా నాయన మరి మేము పనిచేసే ప్రతి ఒక్క అయ్యా మా పనులను నాయన మీరు ఆశీర్వదించండి తండ్రి. గొప్ప చేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా నీకు వందనాలు. అవునయ్యా దావీదు ఎలాగైతే హృదయం అంతా నీ సన్నిధిలో పెట్టి ప్రార్థించాడు అయ్యా, హృదయపూర్వకంగా ఏ చాటు లేకుండా నాయన తల్లితో, తండ్రితో, అయ్యా స్నేహితుడితో తన హృదయాన్ని పంచుకున్న రీతిగా ప్రభు మరి మేము కూడా మా హృదయాలను నీ సన్నిధిలో పెడుతున్నామయ్యా. ఇదిగో తండ్రి మరి ఒకసారి కూడా నాయన ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రభు ప్రతి బిడ్డని జ్ఞాపకం చేస్తున్నారయ్యా. ఎవరెవరు ఏ బాధ, ఏ ఆలోచన, ఏ భయంలో, ఏ టెన్షన్లో, ఏ అవసరత అక్కర్లలో ఉన్నారయ్యా. హృదయాంతరం మెరిగిన వాడా వీరి హృదయాలను మీరు ఒకసారి కనికరించండి. వారి కన్నీరును తుడవండి అయ్యా. వారికి సమాధానము, నెమ్మదిని దయచేయండి. దేవుని ఆశీర్వాదం దయచేయండి. వెలుగును ఉదయింపజేసి చీకటిని తొలగించి వెలుగు మార్గముల వారిని నడుపు ఉన్నతంగా నిలబెట్టండి అయ్యా. ఇక క్రైస్తవులు లేని వారిగా బాధలలో, కష్టాలలో, అప్పులతో, అవమానంతో, నిన్నంతా బ్రతకడానికి వీల్లేదు ప్రభావ. వెలుగాలి నాయన. క్రీస్తు నిన్ను చూపించాలయ్యా. నీ వెలుగు మా పైన ఉదయింపచేసి, ప్రకాశింపచేసి, మహిమ నుండి అధిక మహిమలోకి మమ్మల్ని నడిపించి నీ మహిమను మా పైన ఉదయింపచేసి నీకు మహిమ తెచ్చుకోమని, నీ నామానికి కనుకొచ్చే రీతిగా మా జీవితాలను ఆశీర్వదించమని, మహోన్నతులు, మహాగండ, సర్వాధికారి, సకల ఆశీర్వాదం కారణభూతుడు, నాలో నివాసం చేస్తున్న లోకంలో వారికి గొప్పవాడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.